ఈ కోటని మీరడిగిన అదే తేదీకి ఇంకొక అమ్మాయి బుక్ చేసుకుంది. శామ్, ఫీల్ అవ్వకు. జరగని పెళ్లికి ఆ సామాన్య ఎంత అడావుడు చేసినా తను సాధించేదేం ఉండదు. అది సెకండరీ సూర్య. నేను నా డ్రీమ్ బోత్ ఆర్ ఫెయిల్యూర్. అనుకున్నట్టుగా తను చెప్పినట్టుగా ఈ విషయంలో సామాన్య విన్ అయింది కదా. ఏం విన్ అయింది? తను ఏం విన్ అయినా నన్ను విన్ అవ్వగలదా? నన్ను గెలవగలదా? చెప్పు శామ్. అది కాదు సూర్య. నిన్ను ఈ రోజు నా చేతిలో చచ్చవే. రావే, ఇవాళ నువ్వు నేను ఒకరే మిగిలాలి. రా, నువ్వు ఒక ఇడియట్. పోరా. మై గాడ్. రే చంద్ర, నిన్నసలు వదిలే. సూర్య, నువ్వు సమంత ఇంట్లో లేరని మా మామ్ ఇప్పుడే నాతో చెప్పింది. నేను లేని టైం చూసి ఈ సమంత నిన్నెక్కడికి ఎగరేసుకుపోయిందా అని అనుకుంటున్నాను. ఓ, నువ్వు కూడా నీ డ్రీమ్ వెన్యూ ఫోర్ట్ వెతకడం కోసం సూర్యం తీసుకొచ్చావా? బట్ ఐ గాట్ ఇట్. ఏ మాటగా ఆ మాట చెప్పాలి. నన్ను నీకు థ్యాంక్స్ చెప్పాలి సమంత. సూర్యకి నాకు జరగబోయే వెడ్డింగ్ కి మంచి వెన్యూ సెలెక్ట్ చేశావు. ఆ ఫోర్ట్ ఎక్కడుందని నువ్వు చెప్పకపోయినా ఆ ఫోర్ట్ పిక్ నీ ఆల్బమ్ లో నుంచి తీసి దానికోసం సర్చ్ చేశా. ఫైనల్ గా ఆ ఫోర్ట్ మా వెడ్డింగ్ కి బుక్ చేశా. జరగని పెళ్లికి ఆర్భాటాలు హడావుడి ఎక్కువ అని మా అమ్మ సామెత చెప్తూ ఉండేది. అలా ఉంది. మీరంతా అలాగే అనుకుంటూ ఉండండి. 1 by 1 అన్ని ఈ సామాన్యకి ఫేవర్ గా జరిగిపోతూ ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సమంత డ్రీమ్ వెన్యూ ఫోర్ట్ ని నేను సొంతం చేసుకోవడం, బుక్ చేసుకోవడమే. ఇలాగే మా వెడ్డింగ్ వరకు అన్ని అలా అలా జరిగిపోతూ ఉంటాయి. No one can stop this. I will win in this race. Okay? సమంత, నేనే ఊరికే అనడం లేదు. ఆ ఫోర్ట్ మా వెడ్డింగ్ కి బుక్ చేశాను అనడానికి ప్రూఫ్ ఓల్డ్ లేడీ ఇచ్చిన రిసిప్ట్. యూ షుడ్ నో వన్ మోర్ థింగ్. నేను అడ్వాన్స్ తర్వాత పే చేస్తాను అనగానే ఓకే అని ముందుగానే రిసిప్ట్ ఇచ్చింది. దట్ ఈస్ సామాన్య. సో డోంట్ కమ్ ఇన్ మై వే. దట్స్ బెటర్ ఫర్ యూ. ఓకే? ఇక నువ్వేం చేసినా వేస్ట్. సూర్య ఇస్ మైన్. శామ్, సూర్య, ఇంకేం మాట్లాడినా నో యూస్. ఆ సమంత లైఫ్ లాంగ్ భగ్న ప్రేమికురాల్లా బ్రతకాల్సిందే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,